యుగానికి ఒక దేవుడు ఉంటాడు. సంగీతానికి రెహమాన్, సినిమాకు రాజమౌళి, మరి క్రికెట్కు గతంలో సచిన్ టెండూల్కర్ను క్రికెట్ గాడ్ అని పిలిచేవారు. ఇప్పుడు కోహ్లీ ఆ జాబితాలో చేరారు. ఇప్పుడు ఆయన కేవలం రన్స్ కోసం ఆడటం కాదు, చరిత్ర సృష్టించేందుకు బ్యాట్ జులిపించబోతున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే ఘనతల్లో ఒకటి సచిన్ టెండూల్కర్ చేసిన 100 అంతర్జాతీయ సెంచరీలు. ఇది కేవలం ఒక రికార్డు కాదు, క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభ, దేశభక్తికి ప్రతీక. సచిన్ టెండూల్కర్ చిన్న వయసులోనే బ్యాట్ పట్టాడు. కేవలం 16 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టాడు. 1989లో పాకిస్తాన్పై తన తొలి మ్యాచ్ ఆడిన తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. సచిన్ టెస్ట్లలో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండింటిని కలిపి మొత్తం 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ మాత్రమే. సచిన్ ఆటలో టెక్నిక్, టైమింగ్, ఆత్మవిశ్వాసం కలయికుంటుంది. ఆయన కవర్ డ్రైవ్లు, స్ట్రైట్ డ్రైవ్లు, ఫుల్ షాట్లు అభిమానులను మంత్రముగ్ధులను చేసేవి. ఆయన్ను క్రికెట్ దేవుడు అని పిలుచుకుంటారు అభిమానులు. సచిన్ 100 సెంచరీలు కోట్లాది భారతీయులకు ప్రేరణగా నిలిచాయి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి భారతీయుడు సచిన్ బ్యాటింగ్ చూస్తూ గర్వపడేవారు. సచిన్ పేరు క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలుగా చెక్కబడి ఉంటుంది. అందరూ ఆయన్ని ప్లేయర్గా కాదు, లెజెండ్గా గుర్తుంచుకుంటారు. మరి అలాంటి ఆటగాడిని ఇంకొకరిని చూడగలమా? మన ఇండియాలోనే విరాట్ కోహ్లీ రూపంలో మరో శక్తివంతమైన క్రికెటర్ పుట్టాడు. మరి సచిన్ సెంచరీల రికార్డును కోహ్లీ అందుకోగలడా? సచిన్ రికార్డు చాలా కాలంగా ఎవరూ అందుకోలేకపోయారు. కానీ సచిన్ తర్వాత భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ అదే దిశగా దూసుకెళ్తూ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అతి తక్కువ వయసులోనే రన్ మిషన్గా పేరు సంపాదించుకున్నాడు. వన్డేలో అద్భుత స్థిరత్వం, టెస్టులో అగ్రశ్రేణి టెక్నిక్, T20లో దూకుడు, అన్ని ఫార్మాట్లలోనూ ఆయన ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన 81 సెంచరీలు సాధించాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకా 20 సెంచరీలు చేయాల్సి ఉంది. ప్రస్తుత ఫిట్నెస్, ఫామ్, దూకుడు దృష్ట్యా ఆయనకు మరో 3-4 ఏళ్ళు క్రికెట్ ఆడే శక్తి ఉంది. చూస్తుంటే ఆ లక్ష్యం చేరుకోవటమే సాధ్యమే అనిపిస్తుంది. కోహ్లీకి సచిన్ తరహా దృఢ సంకల్పం ఉంది. ప్రతి ఇన్నింగు ఛాలెంజ్గా తీసుకోవటం, క్రమశిక్షణతో ఫిట్నెస్ కాపాడుకోవటం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా వన్డేల్లో, T20లో ఆయన దూకుడు ఇంకా తగ్గలేదు. దీంతో సచిన్ రికార్డును చేరుకోవడం అసాధ్యం కాదు. సచిన్ టెండూల్కర్ రికార్డు అనేది క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి. విరాట్ కోహ్లీ వెళ్తున్న మార్గం కూడా అంతే అద్భుతం. ఆయన అదే స్థిరత్వంతో, ఫిట్నెస్తో కొనసాగితే సచిన్ 100 సెంచరీల రికార్డు మరో భారతీయుడి చేతిలో చేరే రోజు మరెంతో దూరంలో లేదు. మొత్తానికి అభిమానుల మాటల్లో చెప్పాలంటే సచిన్ దేవుడైతే కోహ్లీ ఆయన వారసుడు. మరి సచిన్ రికార్డును కోహ్లీ చేరుకోగలడా లేదా అన్నది కాలమే తేల్చాలి.